హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కట్ వర్క్ డిజైన్ చాలా ఈజీగా సింపుల్గా ఏ విధంగా కుట్టుకోవాలో చూపించబోతున్నాను. నేను కూడా స్టార్టింగ్లో చాలా కష్టమేమో అనుకున్నాను. ఒకవేళ మనం ఈ డిజైన్ డ్రా చేసిన తర్వాత బ్లౌజు డ్రెస్సులు ఏవైతే ఉంటాయి ఖరాబ్ అవుతాయి అనుకున్నాను నేను. కానీ ఫస్ట్ నా డ్రెస్ల మీద నేను ట్రై చేశాను. ఒక డ్రెస్ మీద ట్రై చేస్తే ఏమైందంటే కొంచెం స్టిఫ్గా రాలేదు. మళ్ళీ నేను తర్వాత కొంచెం బ్రైన్ యూజ్ చేసి కుట్టాను, చాలా బాగా వచ్చింది. తర్వాత కస్టమర్స్ అందరికీ కుట్టడం స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ఒక 2 ఇంచెస్ ఇలా మార్క్ పెట్టుకున్నాను క్యాన్వాస్ మీద. చాలా క్లియర్గా చూపిస్తూ నేను చెప్తాను, వినండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఒక 2 ఇంచెస్కి తీసుకున్నాను, మామూలుగా చూసుకుంటున్నాను ఇట్లా అంతే. అయితే ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాను, ఒక 2 ఇంచెస్కి కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్కి ఇట్లా మార్క్ పెట్టుకోండి. ఫస్ట్ ఒక మార్క్, తర్వాత ఆ మార్కు నుంచి 3/4 ఇంచ్కి ఇంకొక మార్క్ పెట్టుకోండి. 3/4 ఇంచు నా ఎడమ సైడ్ ఒక లైన్ ఉంది కదా, అది 3/4 ఇంచు. అయితే నేను దీనికి ఏం చేశానంటే కుంకుమ డబ్బాలు ఉంటాయి కదా మనకి, తిరుపతిలో జాతరలో ఇట్లా మనకి డబ్బాలు దొరుకుతుంటాయి. కుంకుమ డబ్బా జెండు బామ్ మూత అయితే కొంచెం చిన్నగా ఉందని చెప్పి నేను ఈ మూత తీసుకున్నాను. అయితే నేను పెన్నుతో చూపిస్తున్నాను చూడండి. అంటే మీకు మార్కర్తో మనం చాక్ పీస్ లాంటిది ఉంటుంది కదా, దాంతో మీకు కనపడట్లేదని చెప్పేసి మళ్ళీ పెన్తో గీస్తున్నాను. చాలా సింపుల్ అండి, ఈజీగా కుట్టుకోవచ్చు. నేను కూడా స్టార్టింగ్లో భయపడేదాన్ని, కట్ వర్క్ అంటే మళ్ళీ కట్ చేసిన తర్వాత బ్లౌజ్ అవన్నీ ఖరాబ్ అవుతాయేమో అని చెప్పేసి భయపడేదాన్ని నేను చాలా. అయితే ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను చూడండి. 2 ఇంచెస్ నేను క్యాన్వాస్ తీసుకున్నాను. ఇది పల్సగా ఉంటుంది కదా ఆ క్యాన్వాస్. అయితే రైట్ సైడ్లో 1/2 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇట్లా. అంటే వెడల్పు కూడా మన హ్యాండ్ ఎంత ఉందో అది చూసుకోవాలి, వెడల్పు కూడా. తర్వాత అక్కడి నుంచి 3/4 ఇంచ్కి మళ్ళీ ఒక మార్క్ పెట్టుకొని ఇంకో లైన్ డ్రా చేసుకున్నాను. వీటి రెండింటి మధ్యలో ఇలా. వీడియోలో క్లియర్గా చూడండి, అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఈ 3/4 ఇంచ్ లైన్ ఉంది కదా, ఈ 3/4 ఇంచ్ లైన్ దగ్గరికి ఇది చివరి ఎడ్జ్ రావాలన్నమాట, ఈ మూత చివరికి. అందుకే ఈ 2 లైన్లు మనకి. ఓకే, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా మంచిగా ఇది డ్రా చేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఇంకా ఇది కరెక్ట్గా పెట్టాలి, ఈ క్యాప్ అనేది కరెక్ట్గా పెట్టి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా రావాలి. అప్పుడే మనం కుట్టేటప్పుడు కూడా కరెక్ట్గా వస్తుంది. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అయితే ఇంకా ఇప్పుడు ఎట్లా మార్క్ చేసుకున్నానో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ మెల్లగా కట్ చేయండి. నేను వీడియో ఫాస్ట్గా పెట్టాను, లెంత్ ఎక్కువ అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, కానీ మీరు మెల్లగా కట్ చేసుకోండి. చాలా ఈజీ. నేను స్టార్టింగ్లో ఏమైందంటే నాకు స్టిఫ్గా రాకపోతే క్యాన్వాస్ ఇదేనా, ఇది కాదేమో, ఇంకా వేరే క్యాన్వాస్ ఉంటుందేమో, అందరికీ మంచిగా వచ్చింది నాకు రాలేదని చాలా ఆలోచించాను. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తే నాకు మంచిగా వచ్చింది. ఇంకా పైపింగ్, థ్రెడ్ పైపింగ్ ఇవన్నీ అంతేనండి, నేను ఏవి నేర్చుకోలేదు. యూట్యూబ్లో చూసి ఒక్కసారి ట్రై చేస్తే కొంచెం ఫస్ట్కి రాదు, అలాగే కుడుతూ ఉంటే మనకి నీట్గా వస్తుంది ఇంకా. అయితే ఇప్పుడు చూడండి, దీనిపైన పెట్టేస్తున్నాను. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాను, తర్వాత లైనింగ్ పెట్టాను, తర్వాత ఇంకా ఈ క్యాన్వాస్ పెట్టేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గానే పెట్టాను, తర్వాత లైనింగ్ పెట్టాను. ఇంకా తర్వాత ఒక కుట్టు ఇటు సైడ్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ రౌండ్స్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఇలా కుట్టుకుంటూ రావాలి, ఎడ్జ్లో, అంటే క్యాన్వాస్ ఎడ్జ్లో. నేను ఒక వీడియో చూస్తే ఏం చెప్పారంటే క్యాన్వాస్కి క్లాత్కి మధ్యలో కుట్టమని చెప్పారు. నాకు అలా కుడితే కరెక్ట్గా రాలేదు, అందుకే ఈసారి క్యాన్వాస్ పైనే కుట్టు పడేటట్టుగా కుట్టుకున్నాను. కరెక్ట్గా వచ్చింది. అప్పుడేమో క్లాత్ పైన కొంచెం కుట్టు వచ్చేలాగా కుట్టాను, కరెక్ట్గా రాలేదు. క్యాన్వాస్ పైన వేసాను, ఇప్పుడు
నాకు ఇప్పుడు చాలా మంచిగా వచ్చింది. తర్వాత ఇంకా ఎక్స్ట్రా పీస్ ఇదంతా కట్ చేయండి. మరీ దగ్గరికి కాకుండా కొంచెం దూరంగానే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత టక్స్ పెట్టుకోండి. రౌండ్స్ తిరగాలంటే ఖచ్చితంగా టక్స్ పెట్టాల్సిందే. చిన్నగా కత్తెరతో కట్ చేయండి. ఇలా జాగ్రత్తగా కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు కత్తెర ఇలా వంకరగా పెట్టి కట్ చేయండి. స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తే మనకి కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వంకరగా పెట్టి ఇట్లా క్రాస్గా పెట్టి కట్ చేయండి. ఇది మొత్తం అలా అక్కడక్కడ టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుట్టు విప్పేసాను అనమాట. విప్పేయకపోయినా పెద్దగా ఏం కాదు, కానీ నేను విప్పేసాను. విప్పేసిన తర్వాత ఇంకా ఈ షేప్ ఎలా ఉందో ఫస్ట్ ఈ వేళ్ళతో ఇలా అనుకోవాలి. ఒకవేళ మీకు కరెక్ట్గా షేప్ రాలేదంటే చిన్న స్క్రూ డ్రైవర్ లేదంటే ఏదన్నా మన ఇంట్లో చిన్న వస్తువులు ఏదైనా ఉంటాయి కదా, స్పూను అలాంటివి, దాంతో లోపల నుంచి ఇలా అన్నట్లయితే కరెక్ట్ షేప్ వస్తుంది. అలా సెట్ చేసుకోండి. తర్వాత ఇంకా చివర్లో అటు చివరి ఇటు చివరి కొంచెం కుట్టు సరిగ్గా పడకపోతే దాన్ని మంచిగా మళ్ళీ ఒకసారి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఉల్టా తీసిన తర్వాత చూడండి, ఈ షేప్ అనేది కరెక్ట్గా అనుకుంటూ దానిపైన కుట్టు వేసుకున్నాను. ఈ కుట్టు వేసే ముందు ఏంటంటే ఒకసారి ఐరన్ చేసుకున్నాను. నా ఐరన్ బాక్స్ అయితే కరెక్ట్గా లేదు, మంచిగా వస్తలేదు. అది మీ దగ్గర బాగుంటాయి కదా, ఇంకా నీట్గా వస్తుంది. ఐరన్ చేసుకోండి. నా దగ్గర ఐరన్ బాక్స్ అయితే కరెక్ట్గా లేదు, అందుకే నీట్గా ఐరన్ కాలేదు. ఓకే, ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ ఎలా అయితే ఉంటుందో ఇంకా మనం మంచిగా లోపల నుంచి క్లాత్ అనేది బయటికి రావాలి. మనకు మొత్తం ఇట్లా వచ్చేదాకా నీట్గా అనుకోవాలి మనం. దీనిపైన కుట్టేసుకుంటే మనకు రెడీ అయిపోయినట్టే. ఇంకా కుట్టేసుకున్న తర్వాత అటు చివరి నుంచి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకొని డ్రెస్ జాయింట్ చేసేసుకుంటే మనకి అయిపోయినట్టే. ఇంకా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. కస్టమర్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారండి. నెక్ కూడా చాలా బాగుంది. నేను వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ మన ఛానల్లో పంజాబీ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే వెళ్ళి చూడండి. బోట్ నెక్ కటింగ్ స్టిచ్చింగ్ అని కూడా అడుగుతున్నారు. మన ఛానల్లో బొచ్చడు ఉన్నాయి, అవి వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇట్లా మెల్లగా వేయాలి. కుట్టు వేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా వేయాలి. ఇంతే అండి, చాలా అంటే చాలా ఈజీ. నేను కూడా స్టార్టింగ్లో చాలా భయపడ్డాను, కానీ చాలా ఈజీ. కాకపోతే ఈ రెండు వేళ్ళు ఉన్నాయి కదా, వేళ్ళని సపోర్ట్గా తీసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.